మొన్న ఒక రోజు రూమ్లో ఇలానే కూర్చోన్నా. ఇలా కూర్చోమంటే ఫోన్ వచ్చింది. మా బావ అయితే ఫోన్ చేసినాడు, తొందరగా పని స్టార్ట్ చెయ్యి, ఈ మాదిరి ఏం చెప్పాలా, నాకు ఏం చెప్పకుండా పని స్టార్ట్ చేయి అని చెప్పినాడు. సరేలే అని చెప్పి నేను పని స్టార్ట్ చేసి తొందరగా పని చెప్పినాడు. రోడ్లో కూడా తొందర పెట్టినాడు. ఎందుకు రాని వచ్చి ఆడిపోతే శవాల కాడికి ఉరుతాడు చూడు, ఆడికైతే దొరుకున్నాడు. పూర్తి వీడియో అయితే చూడండి, మీకే తెలుస్తుంది ఎక్కడ కూర్చున్నది ఏం కథ అయితే. ఒక లైక్ అయితే చేయండి లాస్ట్ అయితే. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాలేకంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే నా ఉద్దేశం చచ్చిపోతే ఇక్కడికి రావాలని చెప్తాను. మళ్ళీ ఏదో ఉద్దేశంతో తీసుకోకండి. ఎప్పటికైనా నువ్వు నేను ఇక్కడికి రావాల్సిందే. దీన్ని వచ్చేసి అరబీలో మొక్బరా అంటారు. వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్లు అయితే ఉంది. మేము వచ్చేసి జాబర్ లక్మదిలో అయితే ఉంటాము. అది వచ్చేసి సులేబియా దగ్గర ఉంటది. ఇది ఓరి నాయన చూసినన్ని శవాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఇక్కడ. అంటే పాతకాలం నుంచి చనిపోయింటారు కదా, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తెచ్చి బూరుస్తారు. అంటే కువైటోల్లో కూడా రకాలుగా అయితే ఉంటారు. షియా వాళ్ళని, బిదినోళ్ళని, ఏదో రకరకాలుగా ఉంటారు. మనకైతే పూర్తిగా తెలియదు వాటి గురించి. అలా వాళ్ళని ఒక సైడు మతాల పరంగా అదే వేరువేరుగా అయితే బూడుచారు వీళ్ళను. ఇక్కడికి తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తా అంటారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తా అంటారు. ఇక్కడికి వచ్చి అందరూ చూసిన తర్వాత అయితే శవాన్ని అయితే బూడుచారు. వీళ్ళు కూడా కింద గుంత మీద తీసి తర్వాత అయితే పైన కంకర వేస్తారు. మట్టి వేసిన తర్వాత మట్టి పైన అయితే కంకర అయితే వేస్తారు. తర్వాత వచ్చేసి ఇలా సిమెంట్తో కానీ దాంతో అయితే ఒక ప్లేట్ అయితే పెడతారు. వాళ్ళు గుర్తుగా ఉంటది. ఇంకా వీళ్ళు వచ్చేసి ఏంద్రా అంటే ఇలా ఎవరన్నా చనిపోయినప్పుడు వచ్చి చూసుకునేటప్పుడు వాళ్ళ పాత బంధువులు ఉంటారు కదా, అంటే వాళ్ళ ఇంట్లో అమ్మ గాని నాన్న గాని వాళ్ళ దగ్గరకు అయితే వచ్చి చూస్తా అంటారు. ఇది మాదిరి ఈ రోజు కూడా మా బాబాయ్ అయితే వచ్చినాడు. అదో దూరంగా ఉన్నాడు కదా, అక్కడైతే మా బాబాయ్ అయితే వాళ్ళ నాన్న అయితే చూడను పోయినాడు. ఇక్కడైతే ఏందో అరబీలో అయితే రాసి ఉన్నది, మనకైతే అరబీ రాదు. మొత్తానికి వచ్చేసి మా బాబా అయితే వాళ్ళ బాబా దగ్గరికి అయితే వినాడు చూడడానికి, ఏమన్నా లేసి వస్తాడేమో అని. ఆయన లేసి వచ్చేదేమో గానీ మాకైతే ఆడ ఉచ్చబోతున్నాయి, ఎండపొత్తున పోయినామని చెప్పి. నాకు ముందుగానే చెప్పింటే మా బాబాని ఆ గేట్ బయటనే ఉండేది. ఊరంతా తిరిగి వచ్చి శవల కాడ తెచ్చినట్టు నా పని అయితే ఈ రోజు ఇలా గడిచింది. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా, ఇదంతా కూడా పార్కింగ్ లో పెట్టి అక్కడికైతే వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. చూపిస్తాను చూడండి ఎలా పెట్టినారో. పార్కింగ్ అయితే ఎన్ని బండ్లు ఉంటాయో, ఎంతమంది వచ్చారో నాకు తెలిసి సుమారుగా ఒక 1000 మంది దరిదాపుల్లో తక్కువ రారు. 1000 మందికి పై మాట ఎవరు చచ్చిపోయినా గానీ, ఒక కువైట్ ఇంట్లో ఒక అమ్మ నాయన గానీ చనిపోయినా గానీ 1000 మంది పైన అయితే వస్తారు ఈజీగా. అన్ని బండ్లు అయితే వస్తాయి. అంత ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది కాసేపు, ఒక అర్ధగంట గంట గానీ. పార్కింగ్ లో సరిపోక బండ్లు అయితే యాడంటే ఆడ పెట్టేసి ఉంటారు చుట్టుపక్కల అయితే. ఇలా రోడ్లు సైడ్ లో అయితే పెట్టేస్తారు బండ్లన్నీ కూడా. ఎన్ని బండ్లు వచ్చాయంటే అన్ని బండ్లు వచ్చాయి ఈ రోజు అయితే. ఎండ కూడా అయితే ఈ రోజు మామూలుగా కాయడంలే ఎండ. కువైటోళ్ళు వచ్చేసి ఏంద్రా అంటే ఎంత పెద్ద మనిషి అయినా గానీ, ఎంత పెద్ద డబ్బులు ఉండే మనిషి అయినా గానీ ఇక్కడే బుడుతారు తెచ్చి కువైటోళ్ళను. ఈ కువైటోళ్ళను అయితే ఈ మాదిరి అయితే బుడుతారు. అదే మన ఇండియా వాళ్ళు గానీ, బంగ్లాదేశ్ వాళ్ళు గానీ, ఏదైనా దేశం వాళ్ళు తేడా వచ్చిందంటే కన్నా చంపేసి ఇసుకలో అయితే బుడుతారు. అందుకే గల్ఫ్ దేశాలకు వచ్చినాక చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలా పని అయితే. కువైట్ వాళ్ళు ఎక్కువగా సహించింది ఏంద్రా అంటే, కువైట్ వాళ్ళ ఆడవాళ్ళ జోలికి అంటే కన్నా ఎక్కువగా సహించరు. అలాంటి పనులకు వెనకాడరు, చంపడానికి కూడా వీళ్ళు. అందుకే డాసులు మూసుకొని పని చేసుకుంటే చాలా మంచిది నాకు తెలిసి. మనం కువైట్ దేనికి వచ్చాం? పని చేసుకోవడానికి వచ్చాం. పని చేసుకోవాలి ఫస్ట్. మనం పనికి వచ్చినాం, పని చేసుకోవాలి ఫస్ట్, అంతే. సరేలేండి కానీ అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నాకు చెప్పాలనిపించింది ఈ వీడియోలో, అందుకు చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, చూసే వారికి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇది. జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ విషయంలో కువైట్ లో అని. అనుకోవచ్చు, నువ్వు చెప్పే వీడియో ఏంద్రా, చూపించే వీడియో ఏంద్రా, చెప్పే వీడియో ఏంద్రా. నాకైతే పార్కింగ్ అయితే ఎక్కడా దొరకలేమమ్మా. తిరుగుతూనే ఉండ పార్కింగ్ కోసము. ఎక్కడైతే నేను దొరకనే లేదు. ఏడాది చోట్ల అని చెప్పి బండి వెనకాలకు వచ్చి బండి వెనకాల పెట్టేసాను అయితే బండిని. అనిపిన కాడికి వచ్చింటారు కదా, వాళ్ళకైతే పెద్దది హాల్ మాదిరి ఒకటి అయితే ఉంటది. ఆ హాల్లో అయితే శవాన్ని పెట్టేది. మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరు బంధువులు వీళ్ళు అదే ముద్దులు కిస్ చేసుకోవడం గానీ అలా అయితే జరుగుతుంది. మొత్తం అందరూ అయిపోయినాక శవాన్ని ఎత్తుకుపోయి బూడి చేసి చేతులు దులుపుకొని మట్టేసి అయితే వచ్చారు. అయితే కామెంట్ అయితే చేయండి, సెకండ్ వీడియోలో శవాన్ని ఎట బూడిసేది పెడతా. శవాన్ని ఎట బూడిసేది ఏమో గానీ నా శవాన్ని అయితే ఖచ్చితంగా బూడుస్తారు. ఆ శవాన్ని బూడిసేది వీడియో పెట్టినామంటే కదా. కామెంట్ అయితే చేయండి మామ, వీడియో ఎలా ఉందో వీడియో అయితే. ఒక లైక్ అయితే చేయండి మామ తప్పనిసరిగా వీడియో కోసము. కువైటోళ్ళు చనిపోయిన తర్వాత 1 రోజు గానీ 2 రోజులు గానీ 3 రోజులు అలా అయితే సంతాప సభ అయితే పెడతారు. ఎలా అంటే సూపర్ డూపర్ గా ఉంటది. అందరూ వచ్చేసి ఒక చోట కూర్చొని ఫుడ్ అయితే తినిపోతారు. దాన్నే సంతాప సభ అంటారు మామూలుగా వచ్చేసి. నా ఛానల్లో అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో కామెంట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. నేనైతే మీరైతే వెళ్ళి చూడండి సంతాప సభ ఎలా ఉంటది ఏం కథ అయితే మొత్తం వీడియో అయితే తీసి పెట్టినాను. ఇంతకుముందు ఒక సంతాప సభ అయితే జరిగింది,
ఆ వీడియో అయితే లింక్ కామెంట్ లో అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూడండి. ఇంకా అయితే కువైట్ లో 4 చోట్ల అయితే ఉండదు ఇది. ఇక్కడ వచ్చేసి సులేబికాత్ అని, సాల్మియా రోడ్ లో అని, అంటే కువైట్ సిటీ అవతల అహ్మది అక్కడ 4 చోట్ల అయితే ఉండదు ఇక్కడ ఇలా శ్మశాన వాటికలు. మొత్తానికైతే మా బాబా వాళ్ళ బాబా దగ్గరికి అయితే వెళ్ళేసినాడు. అంటే చనిపోయిన దగ్గరికి కాదు, వాళ్ళ బాబా గోరి దగ్గరికి అయితే వెళ్ళి చేసినాడు. ఇకపోతే ఇంటికి అయితే బయలుదేరినాము. ఇంటికి ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది ఖచ్చితంగా. 15 కిలోమీటర్లు అలా అయితే ఉంటది మా ఇంటి నుంచి కూడా అక్కడికి. అయితే ఒక డౌట్ అయితే వచ్చేసింది, మన ఇండియాలో లాగా ఒకరి తర్వాత ఒకరిని అక్కడక్కడే బుడుచంటారు కదా, ఇక్కడ వచ్చేసి ఎందుకు బుడతారు అలా? ఇప్పుడు ఒక్కొక్కరికి అంతంత స్థలం ఇచ్చి నెక్స్ట్ ఎంత స్థలం అయితే సరిపోతుంది అలా అని నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. అంటే చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరికి అంతంత స్థలం అంటే ఎంత స్థలం కావాలా ఏం కథ అనేది అయితే కొన్ని చోట్ల అయితే బంద్ అయితే చేస్తున్నారు సరిపోక. అంటే అలా కాదు, సరిపోకనే కాదు, ఫుల్ అయ్యి బంద్ చేస్తున్నారు ఒకటో రెండో. అది నాకెలా తెలుసు అంటే మా బాబా అయితే చెప్పినాడు నాకు, 2 బంద్ అయితే చేస్తున్నారు పెద్ద పెద్ద టేని. మొత్తానికైతే సంతాప సభ అయితే జరిగిపోయింది ఈ రోజు. ఇప్పుడైతే మొత్తానికి ఇంటికి బయలుదేరడానికి వచ్చి అక్కడ వచ్చేసి ఏసీలు, కూర్చునే కుర్చీలు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి అక్కడ. అతన్ని చూసిన తర్వాత, అదే శవాన్ని చూసిన తర్వాత కూర్చుంటారు మొత్తానికి. మీరైతే వీడియో అయితే చూసినారు కదా, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.